ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో అంతర్గత పోరు నడుస్తుందా? చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన నేతలను పట్టించుకోవడం లేదా? ఇప్పుడు విశాఖలోనూ ఇదే సీన్ కనిపిస్తోందా? అయితే ఈ విషయంలో జనసేన పార్టీ కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుందా? బయటకు ఏమీ లేదంటూనే సొంత పార్టీ లీడర్లను కూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిపి బరిలో నిలిచాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఢీకొట్టేందుకు 3 పార్టీలు కూటమిగా పోటీకి దిగడంతో భారీ విజయమే దక్కింది. మొత్తం 175 సీట్లలో వైసీపీని కేవలం 11 సీట్లకే కట్టడి చేశారు. అయితే కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఓట్లు చీలకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలని పట్టుబట్టారు. అందుకే ఆయనకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవిచ్చి గౌరవించారు. మరో జనసేన నేతకు మంత్రి పదవి దక్కింది. అయితే ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సీన్ మారిపోయింది. జనసేనకు కేవలం 21 మంది ఎమ్మెల్యేలు ఉండడం, రాష్ట్రమంతటా బలమైన కేడర్ లేకపోవడంతో ఆధిపత్యమంతా టీడీపీ ఎమ్మెల్యేలదే అయిందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన నేతలు, కార్యకర్తలు పార్టీకి ఈ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా హైకమాండ్ కూడా లైట్ తీసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవల విశాఖపట్నంలో మెగా బ్రదర్ నాగబాబు పర్యటించారు. అక్కడ జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఒక మహిళా కార్పొరేటర్ తన వార్డులో పనులు ఏమీ జరగడం లేదని నాగబాబు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆమె మాట్లాడుతుండగానే మైక్ ఆఫ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఆమె భర్త కూడా ఆ వేదికపై సమస్యలను వివరించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన టీడీపీపై చేసిన వ్యాఖ్యలతో నాగబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు టాక్. పార్టీ సమస్యలను పార్టీ వేదికలపై చెప్పకపోతే ఇంకెక్కడ చెప్పాలంటూ కొందరు జనసేన నేతలు మెగా బ్రదర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ సమయంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అక్కడే ఉన్నారు. దాంతో నాగబాబు తీవ్ర అసంతృప్తికి గురైనట్టు ప్రచారం సాగుతోంది. అందుకే సదరు జనసేన నేత మైక్ కట్ చేయించారని అంటున్నారు. అయితే నాగబాబు తీరుపై జనసేన నేతలు అవాక్కయ్యారని అంటున్నారు. వాస్తవానికి జనసేన పార్టీకి కార్యకర్తలు పెద్ద బలం. అలాంటిది వారి సమస్యలు పట్టించుకోకపోతే ఎలా అన్న చర్చ జరుగుతోంది. అలాగే విశాఖలో నాగబాబు చేసిన పనిపై పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఊరికే పలకరించిపోవడానికైనా సమావేశాలని క్యాడర్ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అసలు పార్టీ కార్యకర్తల సమస్యలు వినే ఓపిక లేనప్పుడు మీటింగులు ఎందుకు పెట్టడమని అంటున్నారు. కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటే తిరిగి దానిని నిలబెట్టడం కష్టమని అంటున్నారు. సదరు కార్యకర్త కూడా తమ సమస్యలను అధినాయకత్వానికి తెలియజేయాలని కోరారు. సరే చూస్తామని చెబితే తప్పేముంది అని అంటున్నారు. ఒకవేళ కార్యకర్త చెప్పినది కరెక్టో కాదో అన్నది ఎమ్మెల్యే పక్కనే ఉన్నారు కదా, ఆయన నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు కదా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు జనసేనలో ఇప్పుడు అంతర్మదనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం సర్వస్వం పెట్టిన వారు తగిన గుర్తింపు కోరుకుంటున్నారు. అలాగే విశాఖలో వాస్తవ పరిస్థితులను పార్టీ దృష్టికి తెచ్చే ప్రయత్నం జరుగుతున్న సమయంలో వారినే కించపరిచేలా పార్టీ నేతలు వ్యవహరించడం దుమారం రేపుతోంది. అయినా నాగబాబు అంతలా అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇదే కాదు, ఒక మహిళా కార్పొరేటర్ విషయంలోనూ ఇలాగే సమస్యల గురించి మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే సమీక్షలు, సమావేశాల పేరుతో ఎవరూ పార్టీలో సమస్యలు చెప్పకూడదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది.